నువ్వు మాట్లాడాలనుకున్నావా? లేదు. తనుజ? పవన్? పవన్ పేరెంట్స్ ని యాక్టివిటీ రూమ్ లోకి చూపించండి ప్లీజ్. ఎస్. పద్మ గారు మీరు మైక్ తీసుకోండి. పద్మ గారు, దుర్గా ప్రసాద్ గారి మనసులో మాట, మీ మనసులో మాట చెప్పండి. నీ ఇష్టం నాన్న. నువ్వేం కోరుకుంటున్నావు మమ్మీ? నీ ఇష్టమే. నువ్వేం కోరుకుంటాడు? పద్మ గారు నీ ఇష్టం అని చెప్పారు. నీ డెసిషన్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. 5 4 సార్ 3 2 1. పవన్ డెసిషన్ ఏంటి? నేను ఉంటాననే నమ్మకం ఉంది సార్, బట్ మనీ చాలా నీడ్ అయితే ఉంది సార్. రవి దగ్గర ఉన్నటువంటి సిల్వర్ బ్రీఫ్ కేస్ లో 10 లక్షలు ఉన్నాయి. అవి తీసుకుని రవితో బయటకు వచ్చేస్తావా లేదా? డెసిషన్ ఇస్ యోర్స్. ఇంగ్లీష్ చేసే ఛాన్స్ లేదు సార్, 1 లాస్ట్ ఛాన్స్. సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్న 10 తీసుకుని వస్తావా లేదా అక్కడే ఉండి ట్రై చేస్తావా? ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అవి తీసుకుని మీ ముగ్గురులో ఎవరైనా వచ్చేస్తారా చెప్పండి. సార్ కళ్యాణ్ సేస్ నో. తనుజ? నో. పవన్? ఎస్ సార్. ఓకే. రవి? యా. అండ్ ఐ వాంట్ టు కన్ఫెస్ ఒకటి సార్. హా. నాకు ఓట్ చేసిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఐఎమ్ సారీ, నేను ఈ డెసిషన్ తీసుకుంటుంది నాకు నా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. అండ్ రిజల్ట్ ఏంటి అన్నది నాకు తెలీదు. ఐ నో మీ లవ్ నాకు ఎప్పుడు ఉంటుందని. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఎక్కడో నేను నా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎక్కడో కొంచెం నేను చూపించుకోలేదేమో అన్న చిన్న డౌట్, మేబీ రాంగ్ గా వెళ్ళిందేమో అని. అందుకే నేను ఈ డిసిషన్ తీసుకుంటున్నా. రవి, నీ దగ్గర ఉన్న 2 1 ఓపెన్ ద బ్రీఫ్ కేస్. రవి, పవన్. పవన్. రైట్ డెసిషన్. పవన్, అదృష్టం అన్నిసార్లు తలుపు తట్టదు. ఎస్ సార్. ఈసారి అదృష్టం సిల్వర్ బ్రీఫ్ కేస్ రూపంలో నిన్ను రవితేజ చేతుల మీదుగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఎస్ సార్. ఓకే రవి. పవన్